హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి టీచ్ టు యూ. సో ఈరోజు మనం డిఎస్సి 2026 ఎస్ఏ సిలబస్ చూద్దామండి. సో ఎస్ఏ మనకు తెలిసిందే. సో ఎస్ఏలో అంటే మనకి టెట్లోనే అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వెళ్ళిపోయారు. సో మనం ఇంకా డెప్త్కి చదవాలి. ఈచ్ అండ్ కాన్సెప్ట్ చాలా క్రిటికల్గా అండ్ చాలా డిఫికల్ట్ లెవెల్ అడుగుతున్నారు. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద గ్రిప్ ఉండాలని నా అభిప్రాయము. సో దీంట్లో కూడా మనకి సేమ్ ఎస్జిటి లాగే జీకే ఉంటుంది, పిఐ ఉంటుంది. సో ఇక్కడ పిఐ క్లాస్ 2 ఇంప్లికేషన్స్కి డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బేస్డ్ ఆన్ అవర్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు ఎక్సెట్రా ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్కి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఈచ్ హైయెస్ట్ పాయింట్ ఉంటుంది. సో దీంట్లో మెథడాలజీలో మనకి 20 మార్క్స్కి ఉంటుంది అండ్ కంటెంట్ వచ్చి 40 మార్క్స్కి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్జిటి వాళ్ళలాగానే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 80 మార్క్స్కి ఉంటుంది అనమాట పేపర్. సో ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి లింక్డ్గా టాపిక్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో మనం ఒకే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవ్రీడే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ప్యాటర్న్ని ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉందాం. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.